తెనాలి రామ తర్కం గెలిచిన రోజు. ఒకే ఒక్క మాట. అవును, కేవలం ఒకే ఒక మాటతో ఒక మహాపండితుడి గర్వాన్ని అణిచివేయడం సాధ్యమేనా? ఈరోజు మనం తెనాలి రామకృష్ణుడి చాతుర్యం గురించి, ఆ అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. చూడండే, జ్ఞానానికి గర్వానికి మధ్య చాలా సన్నని గీత ఉంటుంది. ఆ గీత దాటితే దాన్ని దించడానికి మాటకన్నా పదునైన ఆయుధం మరొకటి ఉండదు. మరి మన కథలో సరిగ్గా అదే జరిగింది. ఒకే ఒక మాట ఒక పండితుడి అహంకారాన్ని ఎలా ముక్కలు చేసిందో రండి చూద్దాం. సరే, ఇప్పుడు మనం నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. మన కథ ఎక్కడ మొదలవుతుందంటే, వైభవోపేతమైన శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థానంలో. అదో మామూలు సభ కాదన్మాట. అదొక మేధావుల సంగమం. కవులు, కళాకారులు, పండితులు, వాళ్ల ప్రతిభతో ఆ సభ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. చెప్పాలంటే ఆ సభలో రోజూ ఒక జ్ఞానపు పండుగే. ఎందరో గొప్ప గొప్ప పండితులు తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. కాని వాళ్ళందరి మధ్యలో ఒకరు మాత్రం చాలా భిన్నం, చాలా ప్రత్యేకం. ఆయనే మన తెనాలి రామకృష్ణుడు. ఆయన తెలివితేటలు, ఆ సమయస్ఫూర్తి, అబ్బో, వాటికి పెట్టింది పేరు. అలా అంతా ప్రశాంతంగా ఎంతో హుందాగా సాగిపోతున్న ఆ సభలోకి ఒక్కసారిగా ఒక అలజడి. తన పాండిత్యమే ప్రపంచమనుకునే గర్వంతో ఒక విదేశీ పండితుడు అడుగుపెట్టాడు. అతని నడకలో, చూపులో అహంకారం కనిపిస్తోంది. నేరుగా రాజుగారివైపు చూస్తూ అక్కడున్న పండితులందర్నీ అవమానించేలా ఒక సవాలు విసిరాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆ పండితుడడిగిన ఆ ఒక్క ప్రశ్న అంత పెద్ద సభను ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి నెట్టేసింది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం దాదాపు అసాధ్యమనిపించిందందరికీ. అంతకీ ఆ పండితుడడిగిన ప్రశ్నేంటో తెలుసా? ఈ ప్రపంచంలో నీడ లేనిదేంటో తెలుసా? వినడానికి ఎంత సింపుల్గా ఉంది కదూ ఈ ప్రశ్న. కాని ఒక్క క్షణం ఆలోచించండి, నిజంగా దీనికి సమాధానం అంత సులభమా? నీడ లేనిదేముంటుందసలు? సభలోని మహామహా పండితులు వాళ్లంతా తలలు పట్టుకున్నారు. ఎన్నో గ్రంథాలు చదివిన మేధస్సు వాళ్లది. అయినా సమాధానం తట్టలేదు. ఇక ఆ విదేశీ పండితుడి ముఖంలో గర్వం రెట్టింపవుతోంది. సభలో ఉత్కంఠ, నిశ్శబ్దం అన్నీ తారాస్థాయికి చేరాయి. ఇక అందరూ ఓటమి తప్పదు, రాజుగారి పరువు పోతుంది అనుకుంటున్న ఆ క్షణంలో సభాశలన్నీ ఒక్కరిపైనే నిల్చాయి. అవును, మన కథానాయకుడు తెనాలి రామకృష్ణుడు ముందుకడుగుపెట్టాడు. సభ మొత్తం టెన్షన్తో ఊపిరి బిగబట్టుకుని చూస్తోంది. కాని తెనాలి ముఖంలో మాత్రం ఎలాంటి కంగారు లేదు. ఒక ప్రశాంతమైన చిరునవ్వు. చాలా నిదానంగా నడుచుకుంటూ వెళ్ళి ఆ పండితుడి ముందు నిలబడ్డాడు. ఇంకేముంది, అందరి కళ్ళు అతనిమీదే. ఇక తెనాలి చెప్పిన సమాధానం ఒక వాక్యం కాదు, ఒక పద్యం కాదు, కేవలం ఒకే ఒక మాట. ఆ మాట అజ్ఞానం. అంతే. ఆ ఒక్క మాటతో సభ మొత్తం నివ్వెరపోయింది. ఏంటిది అని. అయితే అది కేవలం ఒక మాట కాదు, దాని వెనుక ఒక పదునైన తర్కముంది. అసలు ఆ సమాధానం వెనుకున్న ఆ లాజికేంటి? తెనాలి తన వాదనను అంతమంది పండితుల ముందు ఎలా నిరూపించుకున్నాడో ఇప్పుడు చూద్దాం. ఆ విదేశీ పండితుడు ముందు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత అపహాస్యంగా నవ్వాడు. ఏంటి, అజ్ఞానమా? అదెలా సాధ్యం? అజ్ఞానానికి నీడ ఎలా ఉండదు అని ఎగతాళిగా ప్రశ్నించాడు. ఇప్పుడు అసలు సిసలైన పరీక్ష. తెనాలి ఇచ్చే వివరణపైనే అంత ఆధారపడి ఉంది. తెనాలి తర్కం చూడండి, ఎంత సరళంగా కాని ఎంత శక్తివంతంగా ఉందో. అతను చాలా ప్రశాంతంగా ఇలా వివరించాడు. పండితులారా, ఒక్క విషయం చెప్పండి. నీడ ఏర్పడాలంటే ముందు వెలుగుండాలి, కరెక్టేనా? వెలుగు ఒక వస్తువుమీద పడినప్పుడు దాని నీడ ఏర్పడుతుంది. కాని అజ్ఞానమంటే ఏంటి? అజ్ఞానమంటేనే జ్ఞానమనే వెలుగు లేకపోవడం. మరి వెలుగే లేని చోట నీడ ఎలా ఏర్పడుతుంది చెప్పండి? అద్భుతం! ఈ లాజిక్ వినగానే సభ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. ఆ విదేశీ పండితుడి గర్వం, అహంకారం అంతా మంచులా కరిగిపోయింది. తెనాలి తెలివి ముందు తలవంచి తన ఓటమిని వినయంగా అంగీకరించాడు. ఇక రాజుగారు శ్రీకృష్ణదేవరాయలైతే ఎంతో సంతోషించారు. తెనాలిని ఎంతగానో అభినందించారు. నిజానికి ఈ సంఘటన మనకొకటి చాలా స్పష్టంగా చెప్తోంది. అదేంటంటే, ఎంత జ్ఞానముందన్నది కాదు,
దాన్ని సరైన సమయంలో ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. చూసారుగా, ఈ కథ కేవలం ఒక చమత్కారమైన సంభాషణ మాత్రమే కాదు. ఇందులో మనందరికీ పనికొచ్చే ఒక లోతైన నీతి దాగి ఉంది. అయితే అసలు నిజమైన జ్ఞానమంటే ఏంటి? పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్టు వల్లెవేయడమా? కాదు. నిజమైన జ్ఞానమంటే సరైన సమయంలో ఎదురైన సమస్యకు సరైన తర్కాన్ని జోడించగలగడమే. అదే అసలైన తెలివి. చివరగా ఈ కథ మన అందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. మన దగ్గర ఉన్న జ్ఞానం కేవలం సమాచారం మాత్రమేనా, లేక సమస్యలను పరిష్కరించగల తర్కం కూడానా? దీని గురించి ఆలోచించండి.